నమస్తే ఫ్రెండ్స్, నేను మీ హరిత మోహన్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే టేస్టీ ట్రీట్స్. ఇన్ని ఇంగ్రీడియంట్స్ని కలిపి ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ ఇన్స్టెంట్ రసం పౌడర్. మీరు ఇప్పటి వరకు చాలా రసం పౌడర్ రెసిపీలను చూసే ఉంటారు, కానీ ఇలా మాత్రం ఖచ్చితంగా చూసుండరు. ప్రిపరేషన్కి కొంచెం టైం తీసుకున్నా కూడా ఫైనల్గా రసం పౌడర్ మాత్రం 100% ది బెస్ట్గా ఉంటుంది. ఈ పౌడర్ మిక్స్ రెడీగా ఉంటే 10 నిమిషాల్లో సూపర్ స్పైసీ రసంని చేసేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఈ రసం పౌడర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఖచ్చితంగా ఎండలో కనీసం 4 గంటల పాటు ఎండబెట్టుకోవాలి. అప్పుడే ఈ రసం పౌడర్ టేస్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది, అలానే ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా నిల్వ ఉంటుంది. ఇలా అన్నిటినీ బాగా ఎండబెట్టిన తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి మీడియం ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు అరకప్పు కందిపప్పుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. కందిపప్పు వేగే కొద్దీ లైట్గా కలర్ చేంజ్ అవుతూ మంచి ఫ్లేవర్ తెలుస్తుంది. అప్పుడు ఈ కందిపప్పుని తీసేసి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు పావు కప్పు జీలకర్రని లో ఫ్లేమ్లో లైట్గా రోస్ట్ చేసి తీసుకోవాలి. జీలకర్ర మాత్రం ఎక్కడ మాడకుండా చూసుకోండి, లేదంటే రసం పౌడర్ లైట్గా చేదొస్తుంది. వీటిని కూడా ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత 1/8 కప్పు అంటే 2 టీ స్పూన్లు మెంతుల్ని కూడా లో ఫ్లేమ్లోనే కాసేపు వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మెంతుల వల్ల అరుగుదల ఈజీగా ఉంటుంది. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యాయి కదా, వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అరకప్పు ధనియాలు వేసి లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ కడాయి వేడిగా ఉంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే ధనియాలు వెంటనే మాడిపోతాయి. ఇవి కూడా ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు వీటిని కూడా తీసేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు 2 టీ స్పూన్లు మిరియాలు వేసుకొని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మిరియాలు ఘాటుకి రసం ఘుమఘుమలాడిపోతుంది. ఇక వీటిని కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లోనే 3 గుప్పెళ్ళు కరివేపాకుని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. చివరిగా 20 లేదా 30 ఎండుమిరపకాయల్ని ఇలాగే లో ఫ్లేమ్లో మాడకుండా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దినుసులన్నిటినీ ఫ్రై చేసుకున్నాం కదా, ఇక ఇప్పుడు ఒక వెడల్పు పళ్ళెంలో మనం ఫ్రై చేసిన అన్ని దినుసుల్ని వేసుకుందాం. వీటిని ఒకసారి బాగా కలుపుకొని ఇవి ఆల్రెడీ చల్లారిపోయాయి కాబట్టి వీటిని ఈజీగా గ్రైండ్ చేసుకోవచ్చు. దీనికోసం ఒక పెద్ద మిక్సర్ జార్లో తీసుకున్న అన్ని దినుసుల్ని కలగలిపి కొంచెం కొంచెంగా తీసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత ఎక్కడైనా ఎండుమిర్చి ముక్కలుగా ఉండిపోతే మరోసారి గ్రైండ్ చేశారంటే ఇలా రసం పౌడర్ రెడీ అయిపోతుంది. ఇక్కడ మీరు గమనిస్తే నేను సాల్ట్ కానీ వెల్లుల్లిని కానీ ఈ రసం పౌడర్లో వేయలేదు. ఎందుకంటే ఇక్కడ వేసే కన్నా మనం రసం పెట్టుకున్నప్పుడు వీటిని డైరెక్ట్గా వేస్తేనే వాటి ఫ్లేవర్తో రసం టేస్టీగా ఉంటుంది. అంతేనండి, చూసారు కదా ఇన్స్టెంట్ రసం పౌడర్ ఎలా రెడీ చేసుకున్నామో. అందరూ ఎవరి స్టైల్లో వాళ్ళు రసం చేస్తుంటారు, కానీ మీకోసం నేను చాలా 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 తక్కువ టైంలో సింపుల్గా కమ్మని రసంని ఈ పౌడర్తో ఎలా చేయాలో చూపిస్తాను. నచ్చితే ఈ స్టైల్లో రసంని ఓసారి మీరు కూడా ట్రై చేయండి. రసం కోసం ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిద్ద గ్లాస్తో బాగా మరిగిన వేడి నీళ్లు తీసుకొని ఇందులో చింతపండుని అలానే 2 మీడియం సైజు టొమాటోస్ని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసి ఈ వాటర్ వేడి తగ్గేంత వరకు నానబెట్టుకోవాలి. వేడి తగ్గిన తరువాత నానిన చింతపండు టొమాటో ముక్కల్ని ఒక చిన్న మిక్సర్ జార్లో వేసుకొని కొద్దిగా ఈ నీళ్ళే పోసి మరీ పేస్ట్లా కాకుండా ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముద్దని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో 2 గ్లాసులు నార్మల్ వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఇప్పుడు ఈ రసంని వేరొక గిన్నెలోకి మీ దగ్గర జాలి ఉంటే ఇలా వడకట్టి తీసుకోండి. చక్కగా ఇందులో ఉన్న పిప్పంతా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రసంని కాసేపు పక్కన పెట్టుకొని స్టవ్ మీద మరో గిన్నె పెట్టి 2 to 3 స్పూన్స్ నూనె వేసుకొని వేడి చేసిన తర్వాత కొంచెం జీలకర్ర లేదా ఇక్కడ వాము కూడా వేసుకోవచ్చు. అలానే కాస్త సాయమినపప్పు, ఆవాలు వేసి వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న వెల్లుల్లిపాయని పొట్టు తీసేసి గుడ్లులాగా ఒలిచి తీసుకున్నాను. ఇక్కడ మీకు నచ్చితే వీటిని సన్నగా తరిగి కూడా వేసుకోవచ్చు. రసంకి వెల్లుల్లి ఫ్లేవర్ ఉంటేనే అది టేస్టీగా ఉంటుంది. వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా లైట్గా వేగిన తర్వాత 4 పచ్చిమిర్చి ముక్కల్ని వేసి కాసేపు ఫ్రై చేసుకుందాం.
చివరిగా ఒక చిన్న ఉల్లిపాయని ఇలా బాగా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు మిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత చివరిగా కాస్త కరివేపాకు, ఎండుమిర్చి, అలానే చిటికెడు ఇంగువ కూడా వేసి పోపు మొత్తం బాగా కలుపుతూ ఫ్రై చేయాలి. అంతా వేగిన తర్వాత నేను చిటికెడు పసుపు వేస్తున్నాను. యాక్చువల్గా స్టార్టింగ్లోనే వేసుకోవాలి, అక్కడ మర్చిపోయానని ఇక్కడ వేస్తున్నానండి. ఇప్పుడు మనం రెడీ చేసిన టొమాటో చింతపండు రసం మొత్తం ఇందులో వేసేసుకుందాం. ఇక మీరు ఎక్స్ట్రా నీళ్లు వేయాల్సిన పని లేదు. ఈ వాటర్తోనే రసంని బాగా మరిగించాలి. ఇందులో రుచికి సరిపడా కల్లుప్పు వేసి కరిగేలాగా బాగా కలుపుకొని ఇప్పుడు మన ఇన్స్టెంట్ రసం పౌడర్ మిక్స్ని ఒక ఫుల్ టీ స్పూన్ వేసుకోవాలి. 2 గ్లాసుల చింతపండు రసంకి ఒక ఫుల్ టీ స్పూన్ రసం పౌడర్ కరెక్ట్గా సరిపోతుంది. ఆల్రెడీ అన్నిటినీ ఫ్రై చేసి తీసుకున్నవే కాబట్టి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రసంని బాగా మరిగించాలి. రసం వేసిన వెంటనే కానీ లేదా రసం మరుగుతున్నప్పుడైనా కానీ కొత్తిమీరని వేసుకోవచ్చు. చూడండి, రసం ఇలా బాగా మరగాలి, అప్పుడే దీని టేస్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. రసం పౌడర్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఫ్లేవర్ అయితే చాలా బాగా స్మెల్ వస్తుంది. ఇలా బాగా తెరులుతూ రసం మరుగుతున్నప్పుడే ఉప్పు పులుపు ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. చూశారు కదా, రసం పౌడర్తో స్పైసీ రసంని ఎంత ఫాస్ట్గా చేసుకున్నామో. అసలైతే ఈ రసంని అన్నంలో తినడానికి మాత్రమే కాదు, మనం ఎప్పుడైనా హెవీగా తిన్నామనిపించినప్పుడు, డైజెషన్ సరిగ్గా లేదు అనిపించినప్పుడు, లేదా జ్వరం వచ్చి నోరు బాగోలేనప్పుడు, కాస్త రుచిగా ఏదైనా తిందాం అని అనిపించినప్పుడు చక్కగా ఈ రసంని చేసుకొని ఒక చిన్న టీ గ్లాస్తో తాగారంటే ఈ మిక్స్డ్ ఫ్లేవర్కి వెంటనే మీరు సెట్ అయిపోతారు. మరి ఈ రసం పౌడర్ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. అలానే ఈ స్టైల్లో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని వీడియో కింద కామెంట్ చేసేయండి. మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.